అసలు ఏంటంటే నార్మల్గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలియదు. ఇల్లీగల్ రిలేషన్కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయి ఆంటీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, నేను ట్రై చేస్తే చెప్పి ఇది ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి? ఎవరు అర్జెంట్గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకోండి. ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారంట మేడం. సూసైడ్? ఎవరికి తీసుకురా ఫోన్? హలో ఎవరు? మేడం యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. ఎందుకంటే మేడం నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోతో ఆక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. కాదు అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకు ఎలా తెలుసు? మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? సార్ పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి శత్రుపూజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టాయి. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మేడం ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తున్నాను. దాక్కొని చేస్తున్నావు? రండి మేడం మీరు. నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా కదా, మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి? సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్. నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్. ఆ అడ్రస్ నేను తీసుకు. నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి? అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు. మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తా ఉండండి. ఓకే మేడం. అది నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ లేక ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. కానీ ఒకసారి ఎందుకో ఫోన్ చూశాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా? అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? బెడ్ మీద ఉన్నవి, ముద్దులు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్లో గట్ట ఉన్నాయి. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి ఒక స్టార్ ముగ్గేసి అది ఉన్నది కదా మనం జనరల్గా మనకు తెలియదు. నిమ్మకాయలు ఎండుమిరపకాయలు ఉండేవి మేడం. అవి ఉండడంతో నాకు భయం వేసింది. నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు. అర్జెంట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరుకుంటే హక్కులు వాళ్ళకుంటే. తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. తెలిసింది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? మగాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? అరవద్దు, ఇక్కడ అరవద్దు. వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి పగలగొడతారు? ఏం చేస్తారు ఇప్పుడు? ఇక్కడ బతకాల్సినోడివి కాదు నువ్వు. అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం బెటర్. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? పోలీస్ స్టేషన్ కి మాట్లాడదావా, ఇక్కడ మాట్లాడతావా? చెప్పకపో పోలీసులు కావాలంటే ఎవరు చెప్పుంటే చెప్పకపో. సుధీర్ తప్పు. బుసలు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు మేడం? ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మా నువ్వు ఎవరితో ఉంటావన్నది అనవసరం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. మహా అయితే ఏం జరుగుతుంది సార్? ఊరేస్తారు అంతే కదా. కలిసే ఉంటాం ఇప్పుడు. కూర్చో. నవీన్
రాక్షసుడు వాడు కూర్చో కూర్చోండి ఫస్ట్ కూర్చో కూర్చోండి ఫస్ట్ కూర్చో ఫస్ట్ కూర్చోండి ఇప్పుడు. కూర్చో 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 ఫస్ట్ చాలా తెగిచ్చింది ఇవిని చూస్తే నేను లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నేను నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. నిజంగా ఇలాంటి అందరికీ ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదా, కొంచెం అందరికీ బుద్ధి వస్తుంది తెలియాలి ఈవిడికి. లేదండి లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే మేము. లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. ఈ 50th ఎపిసోడ్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా.